నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మానవత్వానికి నిదర్శనం, బ్రెయిన్ ట్యూమర్ను జయించిన బాలిక, కేటీఆర్ కు కృతజ్ఞతలు. రైతు భరోసా ఎక్కడ, రుణమాఫీ మాటేమిటి, ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నేతలు. ఏపీ విద్యా వ్యవస్థలో నూతన అధ్యాయం, సింగపూర్ పయనమైన 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రతిపక్షంపై ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నిప్పులు, మీది గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే రాజకీయ నేతల్లో ఉండే మానవత్వానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. 6 ఏళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారికి అండగా నిలబడి పునర్జన్మను ప్రసాదించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్రెయిన్ ట్యూమర్ను జయించి ఇప్పుడు 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఆ బాలిక స్వయంగా కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. 6 ఏళ్ల క్రితం జరిగిన ఒక చిన్న ట్వీట్ ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. శరణ్య అనే బాలిక బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం కోరుతూ ఎక్స్ వేదికగా కేటీఆర్ను అభ్యర్థించారు. దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్ తన సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించి శరణ్యకు మెరుగైన వైద్యం అందేలా చూశారు. కేటీఆర్ అందించిన చేయూత్తో కోలుకున్న శరణ్య చదువులు రాణించి ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించింది. తన ప్రాణాన్ని కాపాడి ఈ స్థాయికి చేర్చిన కేటీఆర్ను శరణ్య కుటుంబ సభ్యులు ఇవాళ కలిశారు. తనకు సహాయం చేసిన వ్యక్తిని కలిసి శరణ్య కృతజ్ఞతలు తెలుపగా ఆమె సాధించిన విజయానికి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. ఆపదలో ఉన్నప్పుడు స్పందించి ఆదుకుంటే ఆ ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో శరణ్య విజయమే చెప్తోంది. ఈ పరామర్శకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నా మహేష్ నిలబడి She just passed it. ఇంకా దగ్గర కొంచెం బాగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు కీలక మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై గులాబీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు మండిపడ్డారు. ప్రధానంగా రైతు భరోసా, రుణమాఫీ వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, రాజకీయ వేధింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిపివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాహితం కోసమే తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన మాట్లాడిన తీరు, ఆయన అబద్ధాలను ప్రచారం చేస్తున్నటువంటి తీరును చూస్తే మరి ఆ స్థాయి వ్యక్తి చేస్తున్నటువంటి పని సరికాదని అనిపిస్తుంది నాకు. ఏదైతే నిన్న కొల్లాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి కొల్లాపూర్ మాజీ సంస్థానాధీశులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి 1600 ఎకరాల భూమికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏదో ఆ భూమిని నేను కాపాడినా అని చెప్తూ తన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఏదైతే కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ భూమికి వాస్తవాలు తెలియకుండా అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసుకొని తన రాజకీయ లబ్ధి కోసం కృష్ణారావు గారు పెట్టినటువంటి ఒక షోగా మాత్రమే మిగిలింది తప్పితే అది కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఎవరికి చేసినటువంటి మేలు ఏమీ లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం. మరి 2018 నుంచి 23 వరకు నేనే ఎమ్మెల్యే ఉన్నా. మరి అభ్యర్థులు పెట్టిన 2021లో మరి మా ప్రభుత్వాన్ని మేము నిజాయితీ పట్లం నీతి పట్లం కాబట్టే మేము
ఆనాటి వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే ఆపి దాన్ని నీవు ఉన్నప్పుడు వాళ్ళకి పాస్బుక్లు ఉండే మేము వాటిని ఏదైతే ఈ పాస్బుక్లు మిస్ అయినాయని చెప్పి ఆయన పెట్టుకున్న దాన్ని మేము ఒక వ్యక్తికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అంతా ఉండడానికి వీల్లేదు, ఇది తప్పు అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఆనాడున్న చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని వెంటనే ఆపి ఇచ్చడం జరిగిందనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మా కనుక చిత్తశుద్ధి లేకపోతే చుట్టూ అడవి ఈ మధ్యలంతా కొట్టేసిండ్రు. మరి దీని వెనుక ఉన్న ఎంత ధైర్యం ఉంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పోయి వెనుక ఎవరి అండ చూసుకొని చెట్లు కొడతారు. నేను ఆనాటి డిఎఫ్ఓకి స్వయంగా మాట్లాడినా, నేను ఉండి కొల్లాపూర్లో ఏంటండి మంటలు వస్తూ ఉన్నాయి, ఆ పొగ ఏంటి డిఎఫ్ఓ గారు అంటే, సార్ నేను చూస్తానండి అన్నారు. ఆఖరికి ఆ గ్రామస్తులు సుప్రీంకోర్టు సాధారిక కమిటీకి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు. ఫిర్యాదు చేస్తే సుప్రీంకోర్టు సాధారిక కమిటీకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు కాపీ ఆఫ్ రిప్రజెంటేషన్ 17/9/2025 సబ్మిటెడ్ బై ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఎనిమల్ ప్రొటెక్షన్ అసోసియేషన్ నార్కల్ అండ్ సబ్మిటెడ్ ఇన్ రిక్వెస్ట్ టు టేక్ కామెంట్స్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఏం చర్యలు తీసుకున్నారు, ఎంతమంది మీద కేసులు పెట్టినరు, అడవిని కాల్చిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు, వాళ్ళని చేసిన వాళ్ళని కాపాడుతున్నది ఎవరు, నీవు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. నీవు కుమ్మక్కై నువ్వు కాదా అని చెప్పి నేను 2-3 ఎకరాల భూమి ఆయన శిష్యుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన కబ్జాలో ఉన్నాడు, దాని మొదలు విడిపించు. అదేవిధంగా మా ప్రాంతంలో భక్తులందరికి సంబంధించినటువంటి నాయన్పల్లి మైసమ్మ గుడి ఉంది. గుడికి ఎదురుగా మీరు పోయి చూడండి ఒక్కసారి, అందరు నేను తీసుకుపోతా, గుడి ఎదురుగానే ప్లాట్లు వేసి అమ్మే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అది గుడికి సంబంధించిన భూమి అని చెప్పి ఆ స్థానిక తహసీల్దార్ గారికి అందరికీ మొరబెట్టుకుంటే ఆ రిజిస్ట్రేషన్ లాపినరు. మరి దాని వెనుక ఉన్నది నీ అనుచరులు కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. కృష్ణారావు గారు, మీ బాధితులు చాలామంది మా దగ్గరకు వస్తారు, కానీ మేము నీలాగా సంస్కారం లేకుండా మాట్లాడమని కూడా చెప్తా ఉన్నాం. మా తండ్రి 30 సంవత్సరాలు కోర్టులో కొట్లాడి 1990 నుంచి 2024 వరకు కోర్టులో కొట్లాడి ఆయన ఆర్బిట్రేషన్ గెలిచి ఆయన చేసిన పనికి 30 ఏళ్ళు కొట్లాడి ఆయనకు కోర్టు తీర్పునిస్తే ఆ కోర్టు తీర్పుని అభస్యం చేసి మాట్లాడతావా? నీకు న్యాయ వ్యవస్థ మీద ఇదే నా గౌరవం ఉండేది, నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, ఏం చూసుకో నీకు అహంకారం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఇంకొకసారి అడ్డదిడ్డంగా మాట్లాడితే మర్యాద ఉండదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఖచ్చితంగా ముందు డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి నీ కోట్లేసి గెలిపించిన నియోజకవర్గానికి 2.5 సంవత్సరాలు దాటిపోయింది, ఏం చేసినావు? మేము ఇచ్చినటువంటి రామన్న గట్టును పూర్తి చేసినావా? ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం విద్యార్థులనే కాకుండా వారికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు కూడా అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను విద్యాశాఖ సింగపూర్ పర్యటనకు పంపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విదేశీ అధ్యయన యాత్రకు రూపకల్పన చేశారు. సింగపూర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ బృందం శిక్షణ పొందనుంది. అక్కడ డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ప్రాజెక్ట్ ఆధారిత బోధన మరియు ఆధునిక మూల్యాంకన విధానాలను వీరు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. వారం రోజుల పాటు సాగే పర్యటనలో నేర్చుకున్న అత్యుత్తమ బోధనా పద్ధతులను మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఉపాధ్యాయులు అప్డేట్ అయితేనే తరగతి గదులు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అన్న నినాదంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది. సింగపూర్తో పాటు భవిష్యత్తులో ఫిన్లాండ్ వంటి దేశాలకు కూడా మరికొంతమంది ఉపాధ్యాయులను పంపే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్న ఈ శిక్షణ కార్యక్రమం కోసం ఎంపికైన ఉపాధ్యాయులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. ఈ పర్యటన మన విద్యార్థుల భవిష్యత్తును మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ వ్యవహారం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కుంభకోణంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కల్తీ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నా దర్యాప్తు జరిపిన సిట్ ఆయనను నిందితుల జాబితాలో చేర్చకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టీటీడీ నెయ్యి కొనుగోలు నిబంధనల సడలింపు నుంచి కల్తీ నివేదికలను తొక్కిపెట్టడం వరకు అన్నింట్లోనూ వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో అప్పటి ఈవో నెయ్యి కొనుగోలు నిబంధనలను కఠినతరం చేస్తే కేవలం 4 నెలలకే ప్రైవేట్ డైరీలకు మేలు చేసేలా వైవీ సుబ్బారెడ్డి ఆ నిబంధనలు సడలిస్తూ తీర్మానంపై సంతకం చేశారు. నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూర్ సిఎఫ్టీఆర్ ల్యాబ్ నివేదిక ఇచ్చినా దానిని సుబ్బారెడ్డి తొక్కిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నివేదిక వచ్చిన తర్వాత కూడా బోలేబాబా డైరీ నుంచి 1,00,000 కిలోలకు పైగా నెయ్యి కొనుగోలు చేయడం వెనుక ఉన్న మర్మం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడైన చిన్నప్పను అనే వ్యక్తి డైరీల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేశారని బోలేబాబా డైరీ డైరెక్టర్ ఫిర్యాదు చేసిన చైర్మన్ హోదాలో సుబ్బారెడ్డి దాన్ని పట్టించుకోలేదు. సుబ్బారెడ్డి దంపతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని కోర్టును కోరిన సిట్ తెరా ఖాతాలను చూడకుండానే దర్యాప్తు ముగించడం విస్మయానికి గురిచేస్తోంది. కీలక సూత్రధారులను తప్పించేందుకు ఇలాంటి మొక్కుబడి దర్యాప్తు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ కూడా సుబ్బారెడ్డి బాధ్యతారహిత్యాన్ని ఎత్తి చూపింది. కోట్ల రూపాయల ఈ కుంభకోణంపై పూర్తి స్థాయిలో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని, అసలైన దోషులను శిక్షించాలని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీల తీరుపై గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీల హింసాత్మక రాజకీయాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణను తిప్పికొడుతూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు గొడ్డల పార్టీకి నిదర్శనం, దానికి ఇవే రుజువులు అంటూ పలు అంశాలను ఆయన మీడియా ముందుంచారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఒకవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ముందుకు వెళుతుంటే ఓర్వలేక దాడులకు ఉసుకొలుపుతున్నారని మండిపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. హింసను ప్రేరేపించే వారిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అమరావతి వేదికగా సాగుతున్న ఈ రాజకీయ విమర్శలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ భవన్ నుంచి ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విపక్షాల విమర్శలకు ప్రతి విమర్శలతో అధికార పార్టీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తుండటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించి ఒక్క అవకాశం పేరుతో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి జగన్ రెడ్డి వైసీపీ పార్టీ ఈరోజు కేవలం 11 సీట్లకు పరిమితం చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ నేత ఎవరైతే జగన్ రెడ్డి గారి గొడ్డలి సంస్కృతే కారణం అంటూ ఈరోజు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సైకో పార్టీ నాయకుడు జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో నిన్న మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు పెట్టినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా పెట్టిన నాటి నుండి అనేక అంశాల్లో మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాటల మూటలతో పాటు తను అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటని కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చినటువంటి నైజాం జగన్మోహన్ రెడ్డిది. తన రాజకీయాన్ని అడ్డు తొలగించుకోవడానికి తన సొంత బాబాయ్ ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారిని నరికి చంపినటువంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని సాక్షాత్తు తన చెల్లెలు షర్మిల గారు చెప్పినటువంటి మాట ఈరోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అక్రమ ఆస్తుల కోసం కడపలో పెద్ద దస్తగిరిని నరికి చంపినందుకు గొడ్డలి పార్టీ అనక ఏమనాలో ఒక్కసారి ప్రశ్నించినందుకు, పుంగనూరులో ఒక ప్రతాప్ను శవంగా మార్చినందుకు గొడ్డలి పార్టీ అని మేము చెప్తా ఉన్నాం. ఇటువంటి కిల్లింగ్ మైండ్ సెట్తో నిరంతరం కూడా అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కాకుండా ఈరోజు కూడా ఫేక్ మీడియా ప్రచారంతో తన చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ రప్పా అంటూ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తన హోదాను మర్చిపోయి ప్రజలను ఏ విధంగా ప్రజల ముందు మాట్లాడుతూ ఉన్నారో అటువంటి సంస్కృతి కోసమే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. పల్నాడులో
జాలయ్య యాదవ్ను చంపినందుకు గొడ్డలి పార్టీ అంటా ఉన్నాం. కావులిలో కరుణాకర్ పేదవాడిని నరకేటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీని గొడ్డలి పార్టీ కాకుండా ఏం చెప్పాలో ఒక్కసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు చేసి 5 సంవత్సరాల పాటు 250 పెంచుకుంటూ పేదల పొట్టకొట్టినందుకు గొడ్డలి పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మైనారిటీల పిల్లలు విద్యా హక్కును కాపాడాల్సింది పోయి వాళ్ళను పూర్తిగా విద్యను అందించకుండా వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినందుకు గొడ్డలి పార్టీ అంటా ఉన్నాం. మైనారిటీల ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొంగలో తొక్కినందుకు ఆ గొడ్డలి పార్టీ అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా తన బాబాయ్ హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి 12 మందిని చంపినందుకు ఈరోజు రాష్ట్రంలోని చేనేత రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేతలు మరోసారి నిప్పులు చెరిగారు. అవాస్తవాలతో విమర్శలు చేసే వారికి గౌటు కౌంటర్ ఇస్తూ అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం చేసిన కృషిని గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. చేనేత వస్త్రాలపై కేంద్రం 5% జీఎస్టీ విధించడం నేతన్నల నడ్డివిరచమేనని, దీనిపై తాము మొదటి నుండి గళమెత్తునే ఉన్నామని గుర్తు చేశారు. చేనేత కార్మికులపై అదనపు భారం మోపిన వారు అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరమని విమర్శించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ విషయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందే ఉందన్నారు. పీఎం మిత్ర పథకం కింద నిధులు కోరకముందే యంగోన్, కిటెక్స్ వంటి అంతర్జాతీయ కంపెనీలు బీఆర్ఎస్ హయాంలోనే కార్యకలాపాలు ప్రారంభించాయని స్పష్టం చేశారు. స్వయంగా కిటెక్స్ సీఈఓ జాకబ్ సాబ్ బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలను నేతలు ఉదహరించారు. కేంద్ర పథకం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వాటాను తాము హక్కుగా అడిగామని పేర్కొన్నారు. తమ నాయకుడిపై అసత్య ఆరోపణ చేస్తూ చెత్తబాగుడు బాగితే ఊరుకునే ప్రసక్తే లేదని, ఎదుటివారు ఏ భాషలో మాట్లాడితే అదే భాషలో జవాబిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. Here they harassed me in 1 month, toll rates in my factory. So I got invitation from various part of India. Most of the chief ministers, chief secretaries, industries ministers called me. But I got a call one day from the minister here, your minister. He said, I want to invite you to Telangana. I said, okay, fine. So I said, due to COVID, I cannot travel now. So he said, don't worry. I will send you a private jet. I said, are you sure? Are you joking? He said, I'm serious. You tell me, 24 hours, the flight will be there. He did it. And finally, 21 August 9th, we landed, 8 people landed in a private jet in Telangana airport. We are taken to the Kakatiya Mega Textile Park by helicopter. We visited, came back. I never expected in my life such a treatment like, what he did to me. Without even consulting. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. ఈ పార్టీ మనుగడపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కుటుంబ కలహాల వల్లే ఈ కొత్త పార్టీ పుట్టుకొచ్చిందని విమర్శిస్తూ ప్రజలను హెచ్చరించారు. కవిత కొత్త పార్టీ ప్రకటనపై స్పందించిన కేఏ పాల్ ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని కొట్టిపారేశారు. తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్తో వచ్చిన విభేదాల వల్లే కవిత సొంత కుప్పటి పెట్టుకున్నారని పాల్ ఆరోపించారు. కేవలం పంతం కోసమే తప్ప ప్రజల కోసం ఈ పార్టీ పెట్టలేదని ఎద్దేవా చేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ షర్మిల వంటి వారు కూడా పార్టీలు స్థాపించి నిలదొక్కుకోలేకపోయారని, ఇప్పుడు కవిత పార్టీ కూడా అదే గతపడుతుందని జోస్యం చెప్పారు. ఇలాంటి నిలకడలేని నేతలను నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని పాల్ పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయం కోసం చూసేవారు తన పార్టీని ఆదరించాలని కోరారు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కవిత పార్టీ పెట్టడం ఒక ఎత్తైతే ఆమె మనుగడ కష్టమని పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పాల్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. మరి కేసీఆర్ గారి కూతురు కవిత కొత్త పార్టీ పెట్టిందట. నేనేమో అమెరికాలో చాలా బిజీగా ఉన్నాను. ఇరాన్ యుద్ధం ఆపకపోతే 850 కోట్ల ప్రజలు నష్టపోతారు 200 దేశాల్లోని. రాత్రి పగలు ట్రంప్ గారితో, స్పీకర్ మైక్ జాన్సన్స్తో, లీడర్స్ అందరితో చర్చలు జరిపిస్తున్నాను. ఈ లోపున మన తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేయడానికి అనేక మంది ఇంతకుముందు ఎలా పార్టీలు పెట్టారో అలాగే తెలంగాణను సర్వనాశనం చేయడానికి కవిత ఇంకొక పార్టీ పెట్టింది.
ఎవరు పెట్టించారు, ఎందుకు పెట్టించారు అవన్నీ మీకు తెలుసు. అందుకే 1000 మంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. కేవలం తండ్రితో ఉన్న గొడవ. అప్పుడే చెప్పారు కేసీఆర్ గారు 2008లోనే. కవిత నా చారిటీ సిటీకి వచ్చినప్పుడు, సార్ మీరు 10 కోట్లు అడిగితే 15 కోట్లు ఇస్తానన్నా. కవిత అడుగుతుంది ఎంత ఇమ్మంటారంటే, కవిత నమ్మొద్దు, ఏమీ డబ్బులు ఇవ్వద్దు అని. కేవలం అన్నతో ఉన్న గొడవలతో తండ్రి సెటిల్ చేయకపోతే లక్షల కోట్లు ఆస్తి కొరకు, ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడినప్పుడు 1,40,000 కోట్లు మిగిలింది. ఆయన 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు 25 లక్షల కోట్లు దాదాపు బడ్జెట్, ఆ తర్వాత 8 లక్షల కోట్లు అప్పు, అంటే 33 ప్లస్ దాదాపు 35 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు మిగిలింది? తనకి ఎన్ని లక్షల కోట్లు ఇవ్వాలి? నాకెందుకు సీఎం పోస్ట్ ఇవ్వరు, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నేను ఖర్చు పెడతాను అని ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రంట్ పేజీలో న్యూస్లో వేయించుకొని, మన బీసీ అంటే నేను బీసీగా మాట్లాడుతున్నాను, మన కాపులు, నేను కాపుగా మాట్లాడుతున్నాను, ఎస్సీ మన ఎస్సీ, ఎందుకంటే నేను ఎస్సీ దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కనుక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా నేను సేవ చేశాను కాబట్టి మనల్ని మోసం చేయడానికి మరలా కవితని దించారు. 80 సంవత్సరాలు మన బీసీల్లో ఒక్కడు ముఖ్యమంత్రి అయ్యాడా? 60% ఉన్నా. మన కాపుల్లో ఒక్కడిని ముఖ్యమంత్రి చేశారా? 27% ఉన్నా. మన దళితులు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ని కానీ ఒక్కరిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారా? ఇప్పుడున్న పార్టీలు 12 మంది రెడ్లు అయ్యారే, 3% ఉన్న వాళ్ళు 3 అయ్యారే. మనల్ని అవ్వనెవరు? వాళ్ళదే దోచుకోవడం, దాచుకోవడం, ఖర్చు పెట్టడం. అందుకే కవిత 1000 కోట్లు దోచుకున్నది, 1000 కోట్లు దాచుకున్నది, లక్షల కోట్లు సంపాదించడానికి తండ్రితో ఫైట్ చేసి, శర్మిల ఏ విధంగా అన్నతో జగన్తో ఫైట్ చేసి, అప్పుడే చెప్పాను శర్మిల పార్టీ ఫైట్ కొరకే, సక్సెస్ అవ్వదు, క్లోజ్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో కలిసిపోతాడు. చిరంజీవి కంప్లీట్గా కాంగ్రెస్ పెట్టిన పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతాడని 2008లో నేను చెప్పలేదా? 2011లో ఆయన విలీనం అయిపోలేదా ఎంపీ తీసుకొని? ఇంకెన్నిసార్లు మోసపోతారు? మంచి వారికి అవకాశం ఇవ్వలేదా కోదండరాం లాంటి వాళ్ళకి? కనుక ఈ పవన్ అన్న ప్లీజ్ కాపాడండి అన్న, నన్ను చంపేస్తారన్న అంటూ మస్కట్ దేశం నుంచి ఒక ఆడబిడ్డ రోధిస్తున్న దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. పొట్టకోటి కోసం విదేశం వెళితే అక్కడ యజమాని పెడుతున్న నరకయాతన భరించలేక తనను రక్షించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకుంటూ అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళ పంపిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మహిళ ఉపాధి కోసం మస్కట్ వెళ్ళగా అక్కడ ఆమెకు బానిస బతుకెదురైంది. మస్కట్లోని యజమాని తనను ఒక గదిలో బంధించి నిత్యం కొడుతున్నాడని ఆ మహిళ కంటతడి పెట్టుకుంది. కనీసం తినడానికి అన్నం, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎవరూ లేరని, పవన్ కళ్యాణ్ గారే పెద్దన్నగా స్పందించి తనను ఈ నరకం నుంచి బయటపడేయాలని ఆమె సెల్ఫీ వీడియోలో ప్రాధాయపడింది. తనకేమైనా జరిగితే తన 3 బిడ్డలు అనాథలవుతారని, వారిని చూసుకోవడానికి ఎవరూ ఉండరని సదరు మహిళ వెక్కి ఏడ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ప్రభుత్వం స్పందించి విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడి ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని బాధితుల కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు కోరుతున్నారు. నన్ను కాపాడండి. నా పేరు షానాజ్, మాది ఊరు వైపాడు, లొకేషన్ నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్న నన్ను కాపాడండి అన్న, మీ కాలు కొట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని, కొట్టి పెడతానని భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా. నన్ను కాపాడండి అన్న, మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా, నన్ను కాపాడండి అన్న. ఇంకొంచెంసేపు వస్తే సెన్ను కూడా పెరుక్కునేసి బాగా వాతుతా అన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్లో బంధించేసినాడన్నా. బాత్రూంలోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా, మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్న. నాకు 3 బిడ్డలు ఉంటారన్నా, నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి. నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా, నాకు భయం ఎత్తుకుంటాను, మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారు, ప్లీజ్ అన్నా. కరీంనగర్ నగరం ఒక్కసారిగా తుపాకీ శబ్దాలతో దద్దరిల్లింది. నడి రోడ్డుపై ఉన్న ప్రముఖ జ్యువెలరీ షాప్లో దుండగులు తెగబడ్డారు. సినిమా ఫక్కీలు తుపాకీలతో చొరబడి అడ్డు వచ్చిన వారిపై కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లక్ష్యంగా ఈ దోపిడీ జరిగింది. 5 సభ్యులతో కూడిన ముఠా
ముఖాలకు మాస్కులు ధరించి ఆయుధాలతో షాపులోకి ప్రవేశించారు. లోపలికి రాగానే సిబ్బందిని బెదిరించి తమ అధీనంలోకి తీసుకున్నారు. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన 3 సిబ్బందిపై దుండగులు ఏమాత్రం కనికరం లేకుండా కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన సిబ్బంది రక్తపు మడుగులో కుప్పకూలారు. కాల్పుల అనంతరం షాపులో ఉన్న కిలోల కొద్దీ బంగారం, ఆభరణాలు మరియు విలువైన వజ్రాలను బ్యాగులో నింపుకుని దుండగులు పరారయ్యారు. దోపిడీ చేసిన సొత్తు విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే కమిషనర్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. నగరం బయటకు వెళ్తే అన్ని దారులు మూసివేసి నాకాబందీ చేపట్టారు. ఫస్ట్ ఒక ఆయన వచ్చిండు చెప్పు నేను చూడలే చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూస్తే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టి నేను బాత్రూమ్ ఉంటుందని బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండ్రు భయపడి బాత్రూమ్ ఉన్నా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం రణరంగంగా మారింది. స్వపక్ష ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. సొంత పార్టీ గుర్తుపై గెలిచి ప్రభుత్వ హామీలను విమర్శిస్తావా అంటూ కార్యకర్తలు స్టేజ్ మీదకు దూసుకెళ్లడంతో పరిస్థితి అదుపు తప్పింది. ప్రజా సమస్యలను విన్నవించుకునేందుకు ఏర్పాటు చేసిన వేదికపై రాజకీయ ముదిరి పాకాన పడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శలు గుప్పించారు. మల్లన్న వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలు మా గుర్తు మీద గెలిచి మా ప్రభుత్వాన్ని విమర్శిస్తావా అంటూ నినాదాలు చేస్తూ స్టేజ్ పైకి దూసుకెళ్లారు. దాడికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఎమ్మెల్సీ మల్లన్న అక్కడి నుంచి హోటాహుట్న వెళ్లిపోయారు. స్థానిక ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఉసుగొల్పడం వల్లే కార్యకర్తలు తనపై దాడి ప్రయత్నించారని మల్లన్న వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. సొంత పార్టీ నేతల మధ్య వీధి పోరాటం జరగడం ఆలేరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై అటు పార్టీ అధిష్టానం, ఇటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మీటింగ్ మనది ఈ ప్రోగ్రాం మనది, ప్రభుత్వాన్ని. మీరు దయచేసి ఆయన మాట్లాడనివ్వండి. ఆయన మనకు సలహాలు సూచనలు ఇస్తాడు. అశోక్ ఇదే శ్రీగారం తీసుకోండి, ఆయన తీసుకోండి ప్లీజ్. మాట్లాడినయ్యా, మనం మాట్లాడదాం, మనం సమాధానం చెప్తాము. ప్లీజ్ దయచేసి మన సమావేశము ఇప్పుడు ఒక్క నిమిషం దయచేసి ఎమ్మెల్సీ ఒక్క నిమిషం ఆగే మల్లన్న ఆగే. మన మల్లన్న గారికి ఆయన రాంగ్ చెప్తుండు, వచ్చి మర్చిపోతున్నాడు. అంటే 20% రాలేదు, 80% అని ఆయన మాట మల్లన్నకు మీరు చేకొట్టాలి. బాబు బాబు నేను సూచనలు ఇవ్వన్నా ఏం మాట్లాడాలనేది నేను మాట్లాడుతున్నా. ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదా? కనీస అవగాహన లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం. మహబూబాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర రూపం దాల్చింది. ఒకవైపు వేసవి ఎండలు, మరోవైపు వంట గ్యాస్ అందక సామాన్యులు అల్లాడిపోతున్నారు. నరసింహులపేట మండలంలో గ్యాస్ కోసం వినియోగదారులు పడుతున్న అవస్థలు వర్ణాతీతంగా మారాయి. రోజుల తరబడి నిరీక్షిస్తున్న సిలిండర్లు అందకపోవడంతో ఆగ్రహించిన జనం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో జరుగుతున్న జాప్యం వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. సిలిండర్ కోసం నరసింహులపేట మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు అర్ధరాత్రి నుంచే క్యూ కడుతున్నారు. తెల్లవారుజామున కూడా తమ వంతు వస్తుందో రాదో అన్న భయంతో ఏజెన్సీ ఎదుటే పక్కలు వేసుకుని నిద్రపోతున్న పరిస్థితి నెలకొంది. గ్యాస్ బుక్ చేసి ఎన్నో రోజులు గడుస్తున్నా
డెలివరీ ఇవ్వడం లేదని, అడిగితే ఏజెన్సీ నిర్వాహకులు పొంతలేని సమాధానాలు చెప్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ తీరుపై మండిపడ్డ వినియోగదారులు ఖాళీ సిలిండర్లను జాతీయ రహదారిపై ఉంచి నిరసన చేపట్టారు. దీంతో అటు ఖమ్మం ఇటు మహబూబాబాద్ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ కొరతను తీర్చాలని, బుక్ చేసిన వారందరికీ తక్షణమే సిలిండర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వినియోగదారులతో చర్చలు జరుపుతున్నారు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏజెన్సీ నిర్వాహకులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ऊपर बोलते आईडी होता कलेक्टर की बेटा है 500 कलेक्टर बोलते हैं అవతల ఇది జరగ అందరికి అది ఎట్లుంటుంది మాట్లాడకుండా చెప్పుర్రా బాబు. మాకు ఇక్కడ గ్యాస్ దొరకలేదు, 5 గంటలకు వచ్చినాం. సాయంత్రం 5 గంటలకు ఎవరితో మాట్లాడి బంగారం సామాన్యుడికి కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే అతిపెద్ద ఆస్తి. అయితే మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, రికార్డు స్థాయికి చేరుతున్న ధరల నేపథ్యంలో భారతీయుల కొనుగోలు దృక్పథం మారుతోంది. ఇప్పుడు ప్రజల ఆభరణాల కంటే పెట్టుబడి రూపంలో బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా KRH రేటింగ్స్ విడుదల చేసిన నివేదిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి మధ్య పసిడి పెట్టుబడులు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో మన దేశంలో బంగారం కొనుగోలులో పెట్టుబడుల వాటా 30% ఉండగా 2025 నాటికి అది ఏకంగా 40% పెరిగింది. మిగిలిన 60 నుండి 70% మాత్రమే ఆభరణాల రంగానికి వెళ్తోంది. ప్రజలు ఇప్పుడు కేవలం ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా డిజిటల్ పద్ధతిలో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా పసిడి ETFల ద్వారా ఏకంగా 37.5 టన్నుల బంగారానికి సరిపడా పెట్టుబడులు వచ్చాయి. ఇది గత 10 ఏళ్ల మొత్తం పెట్టుబడి కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. ధరలు ఆకాశాన్ని తాకడంతో వినియోగదారులు తమ కొనుగోలు పద్ధతిని మార్చుకున్నారు. బరువైన ఆభరణాల కంటే తేలికపాటి తక్కువ క్యారెట్ల నగలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పరిమాణం పరంగా అమ్మకాలు 15% తగ్గినప్పటికీ విలువ పరంగా మాత్రం ఆభరణాల గిరాకీ 10% పెరిగి 4.8 లక్షల కోట్లకు చేరింది. 2026లో కూడా బంగారం ధరలు అధిక శ్రేణిలోనే కొనసాగే అవకాశం ఉందని KRH డైరెక్టర్ అఖిల్ గోయల్ విశ్లేషించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ పెట్టుబడుల గిరాకీ 35 నుండి 40% వరకు కొనసాగవచ్చని ఈ నివేదిక అంచనా వేస్తోంది. పసిడి ధరలు ఎంత పెరిగినా భారతీయులకు దానిపై ఉన్న నమ్మకం మాత్రం ఇంచు కూడా తగ్గలేదని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. IPL 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గాడిలో పడింది. హోరాహోరీగా సాగే ఎల్ క్లాసికో పోర్లో ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసి తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ విజయం తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
9 మ్యాచ్ల్లో 4వ విజయం నమోదు చేసిన సీఎస్కే ఈ సీజన్లో ముంబైపై వరుసగా రెండోసారి పైచేయి సాధించింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. టాప్ 3లో ఎవరో ఒకరు చివరి వరకు ఉండాలనే ప్లాన్ను పక్కాగా అమలు చేస్తామని రుతురాజ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో యువ ఆటగాడు కార్తిక్ శర్మ తన పవర్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. కార్తిక్ శర్మతో పాటు ప్రశాంత్ వీర్, రామకృష్ణ ఘోష్ వంటి యువ ఆటగాళ్లు సీఎస్కే భవిష్యత్ తారాలని మైక్ హస్సీ చెప్పినట్లుగా వారు అద్భుతంగా రాణిస్తున్నారని రుతురాజ్ ప్రశంసించారు. పవర్ ప్లే తర్వాత బౌలర్లు పుంజుకున్న తీరు మ్యాచ్ను మలుపుతిప్పిందని, నూర్ అహ్మద్ కీలక సమయంలో వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడని కెప్టెన్ కొనియాడారు. జట్టు సమతూకం కోసం అఖిల్ హుస్సేన్ పక్కన పెట్టాల్సి వచ్చిందని వివరించారు. ఈ జెర్సీ కోసం మమ్మల్ని వెన్నంటి ఉండే అభిమానుల కోసం ఏం చేయడానికనే సిద్ధమంటూ రుతురాజ్ చేసిన ప్రకటన సీఎస్కే ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది. తన ఫామ్ విషయంలో భార్యకు, మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు తెలిపిన రుతురాజ్ రాబోయే మ్యాచ్ల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్ల రాకతో సీఎస్కే క్యాంపులో కొత్త కళ కనిపిస్తోంది. మరి ఈ విజయ పరంపరను కొనసాగించి చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరుతుందో లేదో చూడాలి. ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల నిబంధనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2027 అకాడమీ పురస్కారాల కోసం సరికొత్త గైడ్లైన్స్ ను అకాడమీ ప్రకటించింది. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కృత్రిమ మేధ వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. మరోవైపు ఒక ఆస్కార్ విజేతకు విమానాశ్రయంలో వింత అనుభవం ఎదురైంది. సినిమా రంగంలో ఏఐ ప్రవేశాన్ని గుర్తిస్తూనే మానవ మేధస్సుకి అకాడమీ అగ్రతాంగుమలో ఇచ్చింది. స్క్రిప్ట్లు, నటనలు ఏఐ వినియోగాన్ని అకాడమీ నియంత్రించింది. ఏఐ సాయంతో రాసిన కథలను రైటింగ్ విభాగంలో అనుమతించబోమని, అలాగే నటీనటుల ప్రదర్శనలో ఏఐ మార్పులు చేస్తే వాటిని పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. సృజనాత్మకతలో మనిషే కేంద్రంగా ఉండాలని అకాడమీ అధ్యక్షుడు లినెట్ హోవెల్ టేలర్ వెల్లడించారు. ఒక దేశం నుంచి ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ సినిమాల నామినేషన్లకు అర్హత సాధించవచ్చు. అలాగే అంతర్జాతీయ కేటగిరీలో ఇచ్చే ట్రోఫీపై దేశం పేరుతో పాటు దర్శకుడి పేరును కూడా ముద్రించనున్నారు. కొత్త రూల్స్ ప్రకారం ఒకే నటుడు ఒకే జాబితాలో 2 వేర్వేరు సినిమాలకు నామినేట్ అయ్యే అరుదైన అవకాశాన్ని కల్పించారు. ఇక అవార్డు గెలుచుకున్న ఆనందం కాసేపైనా ఉండకముందే రష్యన్ ఫిల్మ్ మేకర్ పాషా తాలాన్కిన్ కు విమానాశ్రయం సెక్యూరిటీ చిక్కులు చూపించారు. మిస్టర్ నో బాడీ అగైనెస్ట్ పుతిన్ డాక్యుమెంటరీకి ఆస్కార్ అందుకున్న పాషా న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలకు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయన దగ్గర ఉన్న ఆస్కార్ విగ్రహాన్ని ఆయుధంగా భావించి విమానం లోపలికి అనుమతించలేదు. విధి లేక ఆయన అవార్డును కార్గోలో పంపగా అది కాస్త గమ్యస్థానంలో కనిపించకుండా పోయింది. అయితే 2 రోజుల తర్వాత అవార్డు దొరికిందని లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ప్రకటించి ఆయనకు క్షమాపణ చెప్పింది. వచ్చే ఏడాది మార్చి 14న లాస్ ఏంజల్స్ లో జరగబోయే 99వ ఆస్కార్ వేడుకల్లో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏదేమైనా సాంకేతికత ఎంత పెరిగినా మనిషి సృజనాత్మకతకు సాట్లేదని అకాడమీ తీసుకున్న నిర్ణయంపై సినీ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.